హాయ్, వెల్కమ్ టు మాధవి యూట్యూబ్ ఛానల్. క్యారెట్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. క్యారెట్ తినని వాళ్ళకు కూడా ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఇంకొకసారి కూడాను ఇలాగే చేయమంటారు. ఓసారి ట్రై చేయండి. ముందుగా 1/2 కేజీ క్యారెట్ని తీసుకొని క్యారెట్ చివర్లను కట్ చేసి నీట్గా పీల్ తీసేసి ఒకసారి వాష్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకొని పక్కన పెట్టుకోండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 టమాటోస్, గ్రీన్ చిల్లీ ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేద్దాం. అందుకు కావాల్సినవి 1 స్పూన్ పీనట్స్, 1 స్పూన్ కొబ్బరి, 8 వెల్లుల్లి, 2 స్పూన్ తెల్ల నువ్వులు, చెక్క, లవంగ ముక్క, బిర్యానీ ఆకు ఇవన్నీ దూరంగా వేయించి ఫైన్ పేస్ట్లా మిక్సీకి వేసి పక్కన పెట్టుకోండి. కడాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసిన క్యారెట్ ముక్కలను వేసి 1 మినిట్ బాగా ఫ్రై చేయండి. క్యారెట్ని ఇలా వేయించడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది. క్యారెట్ వేగిన తర్వాత క్యారెట్ ముక్కలను ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసి అవి చిటపట అన్నాక కరివేపాకు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసేసి 1 మినిట్ ఫ్రై చేయండి. అలాగే కట్ చేసిన టమాటో వేసి టమాటో ముక్కలు బాగా మెత్తగా అయ్యే వరకు కుక్ చేయండి. టమాటోలు మెత్తగా అయ్యాక మనం వేయించిన క్యారెట్ వేసి కలిపిన తర్వాత మసాలా వేసి అందులోనే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ సాల్ట్ వేసి ఇదంతా బాగా కలిపేసి 1 మినిట్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. ఇలా కుక్ చేసిన తర్వాత కర్రీకి తగినంత వాటర్ వేయండి. క్యారెట్ ముక్కలు మెత్తబడాలి కాబట్టి కొన్ని వాటర్ ఎక్కువగానే వేయండి. అలాగే సాల్ట్ ఒకసారి చెక్ చేసి తక్కువ ఉంటే ఇప్పుడే వేసుకోండి. 10 మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేయండి. టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి క్యారెట్ ముక్కలు ఉడికాయో లేదో చెక్ చేసుకోండి. క్యారెట్ ముక్కలు ఉడికినట్లయితే చివర్లో చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, క్యారెట్ మసాలా కర్రీ రెడీ. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీ, రైస్, రోటీ, పులావ్ ఎందులోకైనా బాగుంటుంది. ఓసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండి. కొత్తగా ఛానల్ ఓపెన్ చేశానండి. మాలాంటి వాళ్ళను కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ వీడియో చూసి వెళ్ళకుండా చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ప్లీజ్. అలాగే వీడియో పైన కనిపిస్తున్న వీడియోస్ని కూడా ఒక లుక్ వేయండి ప్లీజ్. ఆ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఆ వీడియోస్ కూడా లైక్ చేసి చిన్న ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్.